కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరినట్లుగా మేనేజ్మెంట్ ఈ విషయాన్ని ప్రకటించింది. సోనియా గాంధీ గ్యాస్ట్రో విభాగంలో చేరారు. కడుపు సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యుల పరిశీలనలో ఉంచినట్లు చెబుతున్నారు. సర్ గంగారాం ఆస్పత్రి వైద్య సిబ్బంది చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తుతం వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఆమె హెల్త్ కండిషన్ ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. చికిత్సను నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షిస్తుంది. ఆమె ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందో ఇంకా స్పష్టంగా చెప్పలేదు. ఆమె ఆరోగ్య వార్త అందిన వెంటనే చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకోవడం ప్రారంభించారు. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి పార్టీ త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరినట్లుగా మేనేజ్మెంట్ ఈ విషయాన్ని ప్రకటించింది. సోనియా గాంధీ గ్యాస్ట్రో విభాగంలో చేరారు. కడుపు సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యుల పరిశీలనలో ఉంచినట్లు చెబుతున్నారు. సర్ గంగారాం ఆస్పత్రి వైద్య సిబ్బంది చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తుతం వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఆమె హెల్త్ కండిషన్ ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. చికిత్సను నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షిస్తుంది. ఆమె ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందో ఇంకా స్పష్టంగా చెప్పలేదు. ఆమె ఆరోగ్య వార్త అందిన వెంటనే చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకోవడం ప్రారంభించారు. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి పార్టీ త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని భావిస్తున్నారు.